రాష్ట్ర ప్రజలందరూ చూడటమే కాకుండా దేశం యావత్తు కూడా చూడటం జరిగింది. అది జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ. ఈ ఆవిర్భావ సభ మా అందరి ఆరాధ్య నాయకుడు ప్రజాపక్షపాతి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు చేసుకున్నటువంటి ఆవిర్భావ సభలు. ఈ 12వ ఆవిర్భావ సభ కూటమిలో భాగస్వామిగా జనసేన పార్టీ ఉండి అధికార పార్టీలో భాగస్వామిగా ఉండి జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ. ఈ ఆవిర్భావ సభ కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి అనేక రాష్ట్రాల జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్ కోరే ప్రజలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ సభకి నభూతో నభవిష్యత్ అన్నట్టు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన విధంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క పర్యవేక్షణలో మా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఒకే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడి చేసుకున్నటువంటి సభ నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నిర్వహిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ పార్టీ ఉందో మా 11 ఆవిర్భావ సభలో నిర్వహించుకునేటప్పటికీ కేవలం వైసీపీ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఘనత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని జనసేన పార్టీ నాయకులుగా మేము అందరం చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. నిన్న జరిగిన 12వ ఆవిర్భావ సభతో అనేక మంది ఇప్పటికే వైసీపీ నాయకులు జనసేన పార్టీ వైపు చూస్తా ఉన్నారు, కబుర్లు పంపిస్తా ఉన్నారు. జనసేన పార్టీలోకి మీ అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నాను అని గతంలో వైసీపీలో పనిచేసినటువంటి అనేక మంది నాయకులు ఇప్పటికే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చూశారు, పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి ఈ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెండు దర్బాబు గారు ఇప్పటికే వారి యొక్క శ్రేణులతో జాయిన్ అవటం జరిగింది. ఎవరైతే పార్టీకి ఖచ్చితంగా నిలబడి ఎక్కడ జనసేన పార్టీకి దశాబ్దం కాలం పాటు జనసేన పార్టీని భుజాన్ని వేసుకుని పనిచేసినటువంటి ఏ జన సైనికుడిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పడకూడదనే ఆలోచనలో మేము ఇంకా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది జనసేన పార్టీ. అదే ద్వారాలు తెరిస్తే వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అవడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది. అలాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిన్న ఎవరైతే సహకరించారో వారందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పోలీసు వారికి, ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుండి కానిస్టేబుల్, హోంగార్డు వరకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈరోజు మరి మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మరి కొత్తగా ఎన్నిక కాబడినటువంటి మా రాజకీయ జనసేన పార్టీకి రాజకీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కొన్నిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, అలాగే రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రస్తుత జనసేన పార్టీ నుండి ఎంపికబడినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అలాగే టిడ్కో చైర్మన్ గారు అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు, అలాగే